శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 6 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి ఉదయం 6:47 వరకు ఉంది. ఆ తర్వాత చతుర్దశి తిథి వచ్చింది. భరణి నక్షత్రం ఉదయం 8:38 వరకు ఉంది. ఆ తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది. మంగళవారం భరణి నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది. ఈ ముసల యోగం దుఃఖాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ప్రయాణాల పరంగా ఏదో ఒక దుఃఖము బాధ కలుగుతాయి. ఉదయం 8:38 తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది. మంగళవారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే గదాయోగం ఉంటుంది. ఈ గదాయోగం చెడు ఫలితాలను కలిగింపజేస్తుంది. ఉదయం 8:38 తర్వాత ప్రయాణం చేసినా ఇబ్బందులు వస్తాయి. అంటే ఈరోజు 2 యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ముసల యోగం, గదాయోగం చెడు ఫలితాలను ఇస్తున్నాయి. ఆ చెడు ఫలితాలు ఏవి రాకుండా ఉండాలంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్లో పూజ చేసిన సింధూరం తీసుకొని ఆ సింధూరం బొట్టు పెట్టుకొని వెళ్ళటం, అలా వీలు కాని పక్షంలో ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళటం, అలాగే కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి ఆ మూట దగ్గర ఉంచుకొని వెళ్ళటం, ఇంటికి వచ్చాక ఆ కందుల మూట ఎవరు తొక్కని చోట వేయటం ద్వారా యోగాలు వ్యతిరేకంగా ఉన్న ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండవు, విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు వృషభంలో, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి భూములు, గృహాల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి ముఖ్యమైన చర్చలు చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ పరంగా ముఖ్యమైన డీలింగ్స్ చేసుకోవచ్చు. సోదరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల గురించి చర్చలు నిర్వహించుకోవచ్చు. అలాగే భరణి నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు ధనుస్సులో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, లేకపోతే చిన్న చిన్న తగాదాలు అయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే సినిమా, టీవీ రంగాల్లో ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొంచెం డిలే అవుతూ ఉంటుంది. సంగీత, నాట్య రంగాల్లో, లలిత కళల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాల్లో కూడా చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. వేచి చూసే ధోరణిని అలవాటు చేసుకోవాలి. అలాగే కృత్తికా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు వృశ్చికంలో బలంగా ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ల కోసం అధికారులతో ముఖ్యమైన చర్చలు చేయొచ్చు. పిత్రార్జిత ఆస్తుల గురించి ప్రయత్నాలు చేస్తే విజయవంతం అవుతాయి. రాజకీయ పరంగా పదవుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కటి ఫలితాలను ఇస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. భరణి నక్షత్రం ఉదయం 8:38 వరకు ఉంది. ఈ భరణి నక్షత్రం ఉన్న టైంలో కోర్టు వ్యవహారాలు, కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటానికి మంచిది. వ్యవసాయదారులు పైర్లకు క్రిమినాశన మందులు వేయటానికి కూడా భరణి నక్షత్రం మంచిది. గణిత, జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి భరణి నక్షత్రం అనుకూలం. ఎదుటి వాళ్ళకు మాయ మాటలు చెప్పి వాళ్ళని నమ్మించడానికి కూడా ఉదయం 8:38 లోపు భరణి నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. ఉదయం 8:38 తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది. ఈ కృత్తికా నక్షత్రం ఉన్న టైంలో హోమాలు, ఆపరేషన్లు చేయించుకోవచ్చు. కోర్టు వ్యవహారాలకి కృత్తికా నక్షత్రం యోగిస్తుంది. గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి, ఆన్లైన్ ట్రేడింగు, స్పెక్యులేషను, షేర్ మార్కెట్ ఇట్లాంటివి చేసుకోవటానికి కృత్తికా నక్షత్రం పనిచేస్తుంది. అనారోగ్య నివారణకు ప్రత్యేకమైన స్నానాలు చేయటానికి, దానాలు చేయటానికి కృత్తికా నక్షత్రం పనిచేస్తుంది. అలాగే శివదీక్ష తీసుకోవాలంటే కృత్తికా నక్షత్రం ఉంది కాబట్టి తీసుకోవచ్చు. మౌనవ్రతం చేస్తే చాలా మంచిది. ఆడవాళ్ళు ఈరోజు కృత్తికా నక్షత్రం ఉంది కాబట్టి ఉదయం 8:38 తర్వాత నుంచి మౌనవ్రతం స్టార్ట్ చేసి మౌనవ్రతం ఉంటే చాలా మంచిది. అలాగే బోరింగ్ పనులు చేయటానికి కూడా కృత్తికా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల గురించి నేటి రాశి ఫలంలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు మొండి బాకీలు వసూలయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విందు భోజనం లభిస్తుంది. దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి, ప్రత్యేకంగా భర్త వల్ల భార్యకి ఆనందము, మనశ్శాంతి కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధనాదాయం పెరుగుతుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. దేవాలయ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోజంతా హాయిగా సాఫీగా నడిచిపోతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి సాంఘికంగా గౌరవ మర్యాదలు ఉన్నటువంటి పెద్దవారితో విందులు చేస్తూ ఉంటారు. ఆదాయాన్ని నిల్వ చేసుకుంటారు. ధనాన్ని దాచిపెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కార్యలాభం ఉంటుంది. దేవాలయ దర్శనం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు
అన్ని విషయాల్లో ఎక్కువగా లాభం కలిగే సూచనలు ఉన్నాయి. దేవాలయ దర్శనం మానసిక ప్రశాంతతనిస్తుంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కొన్ని విషయాల్లో మాత్రం మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. ఆ మనస్పర్ధలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు దేవాలయ దర్శనం ప్రశాంతతను కలిగిస్తుంది. శుభ కార్యక్రమాల నిమిత్తమై ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. అత్తవారింటి వారితో కలిసి విందులు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆనందం వెల్లివిరుస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు మిత్రులతో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి మిత్రులతో మాట్లాడేటప్పుడు మిత్రులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దేవాలయ దర్శనం ప్రశాంతతను కలిగిస్తుంది. రక్త సంబంధీకులతో గొడవలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీ బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు కన్యారాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా మాట్లాడండి. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి, లేకపోతే ఖర్చు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు దేవాలయ దర్శనం ప్రశాంతతను కలిగిస్తుంది. అప్పులయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మిత్రులతో కలిసి వ్యసనముల్లో పాల్గొంటారు. వ్యసనాలను దూరం చేసుకునే ప్రయత్నం చేయటం చాలా మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణాలు ప్రయోజనాలను కలిగింపజేస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు నూతన వ్యవహారాలన్నీ చాలా చక్కగా కలిసి వస్తాయి. కొత్తగా ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. వస్తువులు దొరికే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. దేవాలయ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు మొండు బాకీలు వసూలు అవ్వటం ఆలస్యం అవుతూ ఉంటుంది. దానివల్ల కొద్దిగా చికాకుకు లోనవుతూ ఉంటారు. విందు భోజనాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. ప్రధానంగా భర్త వల్ల మానసికంగా బాధ కలిగే సూచనలు ధనుసు రాశి స్త్రీలకు ఉంది కాబట్టి ధనుసు రాశి స్త్రీలు ఈరోజు భర్త ఏమన్నా సరే సాధ్యమైనంత వరకు బాధ లేకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. దైవ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు పనిచేసే చోట కార్యవర్గం వాళ్ళతో తగాదాలు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి తగాదాలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. దైవ దర్శనం ప్రశాంతతను కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో వైరం గొడవలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి జీవిత భాగస్వామితో స్మూత్గా మాట్లాడటానికి ట్రై చేయండి. ఒక్కొక్కసారి అశాంతి ఏర్పడుతుంది, దాన్ని అధిగమించండి. కొన్ని విషయాల్లో కలత చెందే అవకాశం ఉంది. మనస్సుని హాయిగా స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కొత్త వ్యక్తుల్ని కలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు మంచి ప్రయోజనాలను కలిగిస్తాయి. కార్యజయం ఏర్పడుతుంది. దేవాలయ దర్శనం ఉంటుంది. మానసిక ప్రశాంతత చోటు చేసుకుంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఊహించని విధంగా అనుకోని సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిత్రులతో మాత్రం విరోధం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మిత్రులతో మాట్లాడేటప్పుడు మిత్రులతో వ్యవహరించేటప్పుడు విరోధాలు రాకుండా జాగ్రత్త పడాలి. కొన్ని విషయాల్లో విచారం ఉంటుంది, దాన్ని అధిగమించండి. ధన వ్యయం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు పెట్టడం మంచిది. 12 రాశుల వాళ్ళు ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం పుళింద కన్యా భర్తాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలి. ఓం పుళింద కన్యా భర్తాయ నమః ఈ మంత్రం చదువుకుంటే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం వల్ల విశేషంగా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే ఈరోజు మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న టైంలో అగ్నికి సంబంధించిన కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అలాగే సాహస కృత్యాలన్నీ నిర్వహించుకోవచ్చు. అదేవిధంగా వ్యాపారంలో ముఖ్యమైన క్రయ విక్రయాలు, వ్యాపారపరంగా ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ చేయడానికి కుజహోర అనుకూలిస్తుంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు కూడా కుజహోర అనుకూలం. సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి కుజహోర పనిచేస్తుంది. ల్యాండ్ డీలింగ్స్ గురించి ముఖ్యమైన డిస్కషన్స్ చేయటానికి కూడా కుజహోర బలం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రోజంతా విశేషంగా యోగించాలంటే ఏ సమస్య ఉన్నా సరే ఓం పుళింద కన్యా భర్తాయ నమః ఈ మంత్రం చదువుకోండి, సమస్యలన్నీ అధిగమించండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.